చిన్ని గారు ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్కి వెళ్దాము. ఈ ర్యాపిడ్ ఫైర్లో ఏంటంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, రెండే ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఆర్ బి. కంపల్సరీ చెప్పాలి, అసలు ఎస్కేప్ కావడానికి లేదు దీంట్లో. దీంట్లో కూడా ఎస్కేప్ అవ్వద్దండి. కేశినేని చిన్ని గారు, వీరిలో మీ పొలిటికల్ మెంటర్ ఎవరంటే ఒకరు చంద్రబాబు, రెండు లోకేష్. చంద్రబాబు. ఓకే, స్ట్రైట్గా చెప్పేశారు. రెండో క్వశ్చన్, ఎన్నికల తర్వాత మూటాముళ్ళు సర్దుకొని పోయేది ఎవరు? ఒకరు కేశినేని చిన్ని, రెండు కేశినేని నాని. కేశినేని నాని, వైఎస్ జగన్. ఎందుకు? ఇద్దరు రాష్ట్రానికి ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, దారుణంగా ఓడిపోతున్నారు కాబట్టి. 3, విజయవాడ లోక్సభ పరిధిలో మీకు సవాలు విసురుతున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవి? మైలవరం, రెండు తిరువూరు. తిరువూరు. ఎందుకు రీజన్ చెప్తారా? ఇంకా దాన్ని బాగా ఇంప్రూవ్ చేయాలి, బాగుంది కానీ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి మా కోరిక. అన్ని కాన్స్టిట్యున్సీలు 10,000 మెజార్టీ పైన వచ్చేటట్టు ఉంది, అది 4-5 వేలు వచ్చేటట్టు ఉంది, దాన్ని 10,000 తీసుకెళ్ళాలి మా కోరిక. ఓకే, 4వ క్వశ్చన్, వీటిలో ఎందులో డబ్బు అంటే ఈ రెండు దానిలలో మీరు డబ్బులు ఎక్కువగా సంపాదించింది ఏంది? 1 రియల్ ఎస్టేట్, 2 పాలిటిక్స్. అసలు పాలిటిక్స్లో నేను ఎక్కడ ఉన్నాను డబ్బులు సంపాదించడానికి? ఒక్క విషయం చెప్తున్నాను, నా నియోజకవర్గం విజయవాడకి కార్యకర్తలకు అవసరమైన కార్యక్రమాలు చేస్తాను కానీ వ్యాపారం అనేది నేను చేయను. అసలు రాజకీయాల్లో నేను వేయలేదు, వ్యాపారంలో డబ్బులు అయితే సంపాదించాను. ఓకే, 5th క్వశ్చన్, ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎంపీ సీటు మీకు రాకపోతే మీరు ఏం చేస్తారు? అధిష్టానానికి జై, లేదంటే రాజకీయాలకు నై. అధిష్టానానికి జై. అప్పుడు కూడా కోపం, ఇంత కోపం కూడా రాదు మీకు? 100% రాదండి. ఇంత తిరుగుతున్నారు, 2 years నుంచి కష్టపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడతాం, పార్టీ కోసం త్యాగాలకు సిద్ధం అవుతాం. నిజం చెప్పండి. 100%. నేను ఇదే చెప్తున్నా, నిజంగా రాకపోతే మళ్ళీ మీ దగ్గరికి ఇంటర్వ్యూ ఇస్తా. ఎలక్షన్ అయిపోయినాక వచ్చి ఇదే స్పోర్టివ్తో 4 రోజులు ఎలక్షన్ చుట్టూ తిరిగి గెలిపించుకుని వస్తా. నాకు టార్గెట్ అది. ఓకే.